విఫలమైతే కేవలం ఆ వ్యక్తికే కాదు, వారి జ్ఞాపకాలకు, డిజిటల్ అలవాట్లకు కూడా బ్రేకప్ చెప్పేయాలి. లేదంటే జీవితం నరకమవుతుంది. చాలా మంది పైకి బ్రేకప్ అంటున్నారు, కానీ దొంగచాటుగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ మాజీ ప్రేమికుల వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా డీపీలు రోజుకు 10 సార్లు చెక్ చేస్తుంటారు. రిలేషన్షిప్ నిపుణుల ప్రకారం విడిపోయిన తర్వాత కూడా పదే పదే ఫోన్ చేయడం, వారు ఇచ్చిన గిఫ్ట్లను చూస్తూ ఏడవడం, స్నేహితుల దగ్గర రోజుకు 5 సార్లు వారి పేరునే ప్రస్తావించటం లాంటివి చేస్తే మీరు ఇంకా ఆ పాత లోకంలోనే బతికేస్తున్నారని అర్థం. ఈ డిజిటల్ స్టాకింగ్ వల్ల మీ టైం వేస్ట్ అవ్వడమే కాదు, తీవ్రమైన మానసిక క్షోభ మిగులుతుంది. అందుకే ఆ పాత గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్లను కంటికి కనిపించకుండా దూరం పెట్టేయండి. వారి ఫోన్ నెంబర్లతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను కూడా శాశ్వతంగా బ్లాక్ చేసి మీకు నచ్చిన కొత్త అలవాట్లపై దృష్టి పెట్టండి. జ్ఞాపకాలతో కాలం గడపడం ఆపేసి ప్రాక్టికల్గా ఆలోచించి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడమే అసలైన విజయం.